పాత మొబైల్స్ ను కొని సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న బీహార్ ముఠాను పట్టుకున్న రామగుండం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పాత ఫోన్లను ఎందుకు కొంటున్నారు, వాటిని ఏం చేస్తున్నారు అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. నిన్న ఈ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. 3 గోనె సంచుల్లో 4000 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ జిల్లాల్లో గ్రామాలు తిరిగి పాత ఫోన్లను కొని బీహార్ మీదుగా జామ్తారా, దేవ్ఘర్, జార్ఖండ్ తరలిస్తోంది ఈ ముఠా. ఫోన్లలో పార్ట్స్, సాఫ్ట్వేర్ మార్చేసి సైబర్ నేరగాళ్లకు అమ్మేస్తోంది. గోదావరి ఖనంలోని పవర్ హౌస్ కాలనీలో పాత మొబైల్ ఫోన్స్ కొంటుండగా ఈ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. బీహార్కు చెందిన మహమ్మద్ షమీ, అబ్దుల్ సలాం, ఇఫ్తికర్ను అరెస్ట్ చేశారు. దగ్గర ఇక్కడ 4000 ఫోన్స్ మొత్తం రికవరీ కావడం జరిగింది. ఇవన్నీ ఏం చేస్తున్నారంటే వేరే బీహార్ అండ్ అక్కడ ప్రాంతాల్లో జామ్తారా అని కొన్ని సైబర్ క్రైమ్ చేసే అడ్డాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి అమ్మేసి ఇవి కొద్దిగా రిపేర్స్ కానీ తర్వాత కొద్దిగా సెట్ చేసి వేరే సిమ్స్ వేసి దాన్ని అంటే మన ఫోన్ల నుంచి మనకే ఫోన్లు వస్తాయి సార్. ఇప్పుడు ఈ ఫోన్ ఒక ఇన్స్ట్రుమెంట్ దీంట్లో కొద్దిగా మన చిన్న మైనర్ రిపేర్స్ ఉంటే చేసేసి వాళ్ళ వేరే సిమ్ కార్డ్స్ కానీ ఈ సిమ్ కార్డ్స్ కానీ వేసేసి అక్కడ అవి సైబర్ క్రైమ్ని చేయడానికి వాడతారు. వాడేస్తే ఇమీడియట్గా ఆ ఫోన్ ఒక ఆపరేషన్ జరిగి డబ్బులు చేస్తే ఇమీడియట్గా ఫోన్ని డిస్కార్డ్ చేసి పడేస్తారు. ఇంకా అట్లా 4000 ఫోన్లు ఉన్నాయంటే ఎంతమందికి ఫోన్లు చేయొచ్చు మీరు అర్థం చేసుకోవాలి. రామగుండంలో వెలుగులోకి వచ్చిన ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని అయితే సృష్టిస్తూ ఉన్నది. ఈ ఫోన్లు అంటే పాత ఫోన్లను అనేటి మీ యొక్క సెక్యూరిటీకి సంబంధించింది, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశం